బైబిల్ క్విజ్ తెలుగులో 10వ ఎపిసోడ్కు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేసిన వారికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలను తెలియజేయగలరు. సమాధానాలను అన్నిటినీ తెలియజేసిన మొదటి వ్యక్తికి మాత్రమే ఈ బహుమతి అందించడం జరుగుతుంది. మీరు ఫోన్ చేయవలసిన నెంబరు 953592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి, ఆత్మీయంగా ఎదగటానికి, దేవునిలో సమయం గడపటానికి మీకు ఈ బైబిల్ క్విజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడాలనేదే మా తాపత్రయం. బైబిల్ క్విజ్ తెలుగులో 9వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. మీరు దేవుని కృపలో ఎదుగుతూ, దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ, దేవునిలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 9వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలను తెలియజేసిన మిగిలిన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 10వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఒక సమూహం, వర్గం, వ్యవస్థ. ఇందులో మొత్తం మీకు 23 ప్రశ్నలు ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే ఈ ప్రశ్నలను సేకరించడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది ఏమంటే, ప్రతి ప్రశ్నకు మీరు ఒక సమూహం పేరు కానీ, ఒక వ్యవస్థ పేరు కానీ, ఒక వర్గం పేరు కానీ తెలియజేయవలసి ఉంటుంది. ప్రశ్నలు చూద్దాం, చూడండి. మొదటి ప్రశ్న, యేసు అరణ్యములో ఉన్నప్పుడు ఆయనకు ఉపచారము చేసినది ఎవరు? రెండో ప్రశ్న, యేసు ఎవరిని గద్దించి
మాటలాడనీయలేదు. 3వ ప్రశ్న, రక్తం వలన, శరీరేచ్ఛలు, మనుష్యేచ్ఛల వలన పుట్టని వారు ఎవరు? 4వ ప్రశ్న, ప్రభువు దూతతో కూడా ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిన వారు ఎవరు? 5వ ప్రశ్న, అన్నిటినీ వినూత్నపరచు కాలము వచ్చుచున్నది అని ఆది నుండి ప్రకటించిన వారు ఎవరు? 6వ ప్రశ్న, నిరాశ చేసుకొనక శత్రువులను ప్రేమించి మేలు చేసి అప్పిచ్చువారు ఎవరు? 7వ ప్రశ్న, యాయీరు ఇంటి దగ్గర అలజడిగా ఉన్న జనసమూహముతో పాటు ఉన్న కళాకారులు ఎవరు? 8వ ప్రశ్న, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు ఎవరు? 9వ ప్రశ్న, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్న వారు ఎవరు? 10వ ప్రశ్న, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించినప్పుడు విశ్వాసమునకు విధేయులైన అనేకులు ఎవరు? 11వ ప్రశ్న, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు ఎవరు? 12వ ప్రశ్న, జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోయిన వారు ఎవరు? 13వ ప్రశ్న, దేవుని రాజ్యమును ఆక్రమించుకొనుచున్నవారు ఎవరు? 14వ ప్రశ్న, తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు ఎవరు? 15వ ప్రశ్న, యేసు ఈ స్థలమును నాశనము చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చును అని ఇతడు చెప్పగా మేము వింటిమి అని స్టెఫెను మీద నేరము మోపిన వారు ఎవరు? 16వ ప్రశ్న, నేను క్రీస్తును కాను, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన దానికి సాక్షులు ఎవరు?
17వ ప్రశ్న, పెండ్లి విందుకు పిలువబడిన వారి పట్టణమును తగులబెట్టిన వారు ఎవరు? 18వ ప్రశ్న, వెలుపల గొర్రెల స్వభావము, లోపల తోడేళ్ల స్వభావము గలవారు ఎవరు? 19వ ప్రశ్న, ధన్యమైన కన్నులు చెవులు గలవారు ఎవరు? 20వ ప్రశ్న, స్తెఫెనును సమాధి చేసిన వారు ఎవరు? 21వ ప్రశ్న, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించి విచారించువారు ఎవరు? 22వ ప్రశ్న, జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు అని ఒకరితోనొకరు చెప్పుకున్నవారు ఎవరు? 23వ ప్రశ్న, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని విశ్వసించుచున్నాము అని అన్నవారు ఎవరు? ఇవండి మీకు ఇచ్చిన 23 ప్రశ్నలు. దయచేసి అభ్యర్థులు గమనించండి, మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం ఇంకా అనేకులు వినడానికి స్పందించడానికి సహాయపడండి. మీ విలువైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మా పనిని మరింత మెరుగుపరుచుకోవడానికి మాకు సహాయపడండి. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 11వ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ జూన్ చివరి ఆదివారంలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు గమనించండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయుండును గాక. ఆమెన్.